కొత్త సిమ్ కార్డ్ తీసుకుని కన్నా మహా ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చేసరికి నారాయణ శుభ్రంగా భోంచేసి తిన్న ప్లేట్ అక్కడే పడేసి సింక్లో నీళ్లు పుక్కిలించి ఊస్తాడు. అదంతా చూసి మహా చిరాకు పడుతుంది. ఇక పక్కనే ఉన్న కన్నా కవర్ చేస్తాడు. మాకు ఇది మామూలే వదినా, అన్నయ్య ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన ఇలానే చేస్తాడు. కేశవ అన్న అయితే తిట్టి మరీ చెప్తాడు. అయినా కానీ ఈయన మారడు అంటూ అక్కడున్నవన్నీ కన్నా క్లీన్ చేసి పెడతాడు. మహా కూడా మిగిలినవి క్లీన్ చేసి సరే నేనొక ఫోన్ చేసుకుని వస్తానని చెప్పి వెళ్తుంది. తన తండ్రి ప్రతాప్కి ఫోన్ చేస్తుంది మహా. అన్నోన్ నెంబర్ కావడంతో ప్రతాప్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక వాళ్ళ నాన్న వాయిస్ వినగానే మహా కాసేపు అలా ఉండిపోతుంది. ఎవరు మాట్లాడేదని ప్రతాప్ మళ్ళీ అడగగానే నాన్న నేను అంటుంది. ప్రతాప్ కూడా వెంటనే కాసేపు కూతురు వాయిస్కి అలా ఉండిపోతాడు. ఇక తర్వాత తేరుకుని సారీ అమ్మా, ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు. నాకు కూడా కూతురు ఉండేది, కానీ కొన్ని రోజుల ముందు చనిపోయింది. ఇలా నన్ను నాన్న అని పిలిచి ఇబ్బంది పెట్టకు అని ఫోన్ కట్ చేసేస్తాడు ప్రతాప్. ఆ మాటలకి మహా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అయితే ప్రతాప్ మాటల్ని విన్న లలిత, హారిక వెంటనే వచ్చి అడుగుతారు. ఏమైందండి, ఎవరు ఫోన్లో అని అడిగితే విషయం చెప్తాడు ప్రతాప్. దాంతో అయ్యో, అసలు దానికి అక్కడ ఏదైనా కష్టం వచ్చిందో ఏంటో. అసలే నిన్న ఆది ఆ ఇంట్లో ఉన్న మనుషుల గురించి చెప్పినప్పటి నుంచి నా మనసులో లేదు. అక్కడ అది ఎన్ని బాధలు అనుభవిస్తుందో. పుట్టింటి వాళ్ళకి కూడా చెప్పుకోలేక అది ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే మన పరిస్థితి ఏంటని లలిత బాధపడుతుంది. మీరు ఒకసారి ఫోన్ చేసి దాన్ని పిలవండి, రెక్కలు కట్టుకుని వచ్చేస్తుందని లలిత అంటుంది. ఆ మాటకి ప్రతాప్ ఫైర్ అవుతాడు. ఇలా జరుగుతుందని తెలిసే పోలీస్ స్టేషన్లో పెళ్లి ఆపడానికి కాళ్ళు పట్టుకున్నంత పని చేశాను, కానీ వినలేదు కదా. అనుభవించని ప్రతాప్ వెళ్ళిపోతాడు. మరోవైపు మహాకన్నా హాల్లో కూర్చుని చదువుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది. పెళ్లిళ్ళు బ్రోకర్ చేయడంతో కన్నా ఫోన్ మాట్లాడతాడు. చూడండి అంకుల్, మీరు పెళ్లి వాళ్ళకి సగం సగం చెప్పి తీసుకురావద్దు. ఎందుకంటే మిగిలిన సగం ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి వినేసి పెళ్లి క్యాన్సిల్ చేస్తారని తిట్టేసి ఫోన్ పెట్టేస్తాడు కన్నా. దాంతో ఏమైందిరా ఎవరని అడుగుతాడు మహా. దాంతో ఇలా పెద్దన్నయ్యకి వచ్చిన సంబంధాలు, వాటి నిరుగు పొరుగు చెరగొడుతున్న విషయాలు మహాకి చెప్తాడు కన్నా. అలానే ఒక సంబంధం సెట్ అయిందని, కానీ అది చివరి నిమిషంలో పోయిందంటూ చెప్తాడు. ఇవన్నీ విన్న తర్వాత మహా పెద్ది గురించి ఒక మాట చెప్తుంది. అయినా పెద్దిని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. చూడ్డానికి బాగుంటాడు, మంచి మనిషి, అందులోనూ సిటీలోనే పెద్ద ఆర్కిటెక్ట్ అని మహా అంటుంది. ఆ మాట వినగానే కన్నా కన్ఫ్యూజ్ అయిపోతాడు. దాంతో వెంటనే కన్నా నోరు మూసేసి చక్రి కవర్ చేస్తాడు.